అండి వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు సింపుల్ వేలో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యారెట్ పీసెస్ చేసుకుని కుక్కర్లో వేసుకొని వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 2½ పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలి. మరొక బాండిల్లో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరేపాకు ఎండుమిర్చి వేసుకొని పచ్చనిపప్పు వేసి ఆనియన్స్ వేసి కొద్దిగా వేగించుకున్న తర్వాత పసుపు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసిన క్యారెట్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగించిన తర్వాత గ్రైండెడ్ కోకోనట్ మిక్స్ వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా అండి. వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు సింపుల్ వేలో క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్యారెట్ పీసెస్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. చిన్న కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని వేసుకొని 2½ పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకొని వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలి. మరొక బాండిల్లో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరేపాకు ఎండుమిర్చి వేసుకొని పచ్చనిపప్పు వేసి ఆనియన్స్ వేసి కొద్దిగా వేగించుకున్న తర్వాత పసుపు వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసిన క్యారెట్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగించిన తర్వాత గ్రైండెడ్ కోకోనట్ మిక్స్ వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా.